నా మీద ఎథిక్స్ కమిటీ వేస్తున్నారు, వెయ్యాల్సింది నా మీద కాదు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల మీద అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బడివే అని అసభ్యంగా మాట్లాడారు. దానం నాగేందర్, మందుల శామ్యుల్ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడితే ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు, ప్రజల తరపున కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. మన ఎథిక్స్ కమిటీకి రాదా? దానం నాగేందర్ గారు నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతా మాటలు మైక్లో, అట్లాంటి మాటలు అసెంబ్లీ సాక్షిగా తిట్టిండు. మరి అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఇలా స్వయంగా రేవంత్ రెడ్డి గారే అందరితో మాట్లాడిస్తుండు, స్పీకర్ గారితో మైక్ ఇచ్చని స్వయంగా రికార్డ్ అయింది. బీర్ల ఐలయ్య గారు పోయి ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు మైక్ రాజేందర్ రెడ్డి గారికి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి అని కింది నుంచి విప్లను పంపించి స్పీకర్ గారిని డైరెక్ట్ చేస్తుంది ఇదే రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇవన్నిటికీ ఎథిక్స్ కమిటీ రాదా? ఒక్కసారి మీ అందరు కూడా ప్లే చేయాలమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిన అసెంబ్లీలో ఒక్కసారి చూడండి ఈ మాట. మరి ఇది ఎథిక్స్ కమిటీకి రాదా? आपको क्या होने वाले कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहाँ भेजते हो, बड़वे को कौन संभालना? ऐसे बड़वे को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को. ఇప్పుడు ప్లే అమ్మా దానం ఎస్ఎన్డిపి చూసుకోవాలి బయట వదిలిగానే కొడకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? మీ అమ్మ తోలు తీస్తా కొడక ఒక్కొక్కటి తోలు తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట వదిలేని అని చెప్తున్నా నేను. మరి ఇవి ఎథిక్స్ కమిటీకి రావా? ఇంకోటి చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విప్ గారిని ఐలయ్య గారిని పంపించి స్పీకర్ గారికి ఇట్లా చెప్తున్నాయి. ఎంత క్లియర్గా మీకు కనబడతా ఉంది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు డైరెక్షన్లు చేస్తూ కింది నుంచి పైనికి పంపిస్తూ ఇవాళ ఇవన్నీ ఎథిక్స్ కమిటీకి రావా? ఒక కౌశిక్ రెడ్డిది ఒకటే ఎథిక్స్ కమిటీకి వస్తుందా? అసలు నేను చేసింది ఏంటిది? నువ్వు ఏం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది మాత్రం ఎటు పరిస్థితులు లేదు. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నా అని నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు.